హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. బరువు ఎక్కువ ఉన్న వాటిని మీకు కూడా తీసుకువెళ్ళకండి, అంటే ఎక్కువగా లగేజ్, సంచులు లాంటివి. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టతరం అవుతుంది, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి 9 లోపుల ముగించడం అయితే మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు కాబట్టి అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. జాగ్రత్తగా చూసి గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. అరుణగిరి ప్రదక్షిణ మొదలుపెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి. ఎటువంటి కోరికలు కూడా కోరరాదు. చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. గిరి ప్రదక్షిణ అనేది ప్రతిరోజు అనేక మంది భక్తులు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా మీరు తెల్లవారి పెట్టుకోవాలి. తెల్లవారి అయితే 9 గంటల లోపు లేదా 8 గంటల లోపలనే గిరి ప్రదక్షిణ ముగించండి. బెస్ట్ టైం అంటే సాయంత్రం పూట గిరి ప్రదక్షిణ ఇవైతే ధరించకూడదు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నామలై దేవాలయం తప్పక దర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చెయ్యండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామో అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి. అంటే గర్భధారణ చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా నడుస్తారు, అలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నిటినీ చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదంగా ఇస్తారు, అది తప్పక తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి, విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో, స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ మాత్రమే వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి. సాధువులు ఎంతోమంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి. గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 గంటల లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుందని చాలామంది అనుభవంతో చెప్తారు. సంతానం కోసం వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. తాడు అక్కడ అమ్ముతుంటారు, అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది. తప్పకుండా పిల్లలు కలవారు కానీ వివాహం కానివారు కానీ అక్కడ తాడు తీసుకొని చెట్టుకు కట్టండి, ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపున మాత్రమే చేయాలి, ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. హరహర మహాదేవ, అరుణాచల శివ. ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే చాలు. అరుణాచల మహత్యం గురించి ఎంత విన్నా తక్కువే. అరుణాచల అనే మంత్రం నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైంది. ఒకసారి భగవాన్ ఇలా అన్నారు, అరుణాచల అనేది మహామంత్రం, ఇది నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైందని, 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అన్నమాట. ఇది ఎట్లా సాధ్యం అని ఒకరు ప్రశ్నించారు. భగవాన్ ప్రసన్నంగా, అదా మీ సందేహం, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి, నమశివాయ అనేది యోగ పంచాక్షరి, ఇది నేను చెబుతుంది కాదు, స్కాంద పురాణంలో కూడా వ్రాయబడి ఉంది అంటూ తన పక్కన ఉన్న స్కాంద పురాణం తీసి చదివారు. సన్నిధంతా గంభీరంగా మారింది. అప్రయత్నంగానే అందరి హృదయాల్లో అరుణాచల అనే మంత్రం అప్రయత్నంగా కదిలింది. అరుణాచల శివ స్మరణ మాత్రం చేతనే మనకి కొన్ని కోట్ల పాపాలు అయితే నశించిపోతాయి. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.